అట్లాగా అప్పుడు సప్లై చేసింది, ఇప్పుడు సప్లై చేసింది. రేట్లు 300 నుంచి 650 రూపాయలకి పెట్టేసి చేస్తున్నారు. దాంతో పాటుగా పాల ఉత్పత్తుల ఉప పదార్థం కాబట్టి నెయ్యి తక్కువ రేటుకి దొరుకుతుంది. కానీ అసలు ఈ వంక పెట్టి నెయ్యిని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి రేట్లకి కొనడానికి వీలవుతోంది అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి రైట్ చేసుకొచ్చాడు. ఈలోపు ఏమైంది, ఈ పాయింట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక ఎదురుదాడి చెయ్యాలంటే డిఫెన్స్ అయిపోతుంది. అఫెన్స్ స్టేజ్లో ఉంది మొన్నటిదాకా. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏడాది నుంచి వీళ్ళకి బ్యాడ్ డేస్ వైసీపీ, తెలుగుదేశానికి గుడ్ డేస్ కూటమికి. అలాంటి స్టేజ్ నుంచి సిట్ నివేదిక దగ్గర నుంచి సీన్ మారిపోయింది. నేను ఆ సిట్ నివేదిక ఆ రోజున చూసి సబ్మిట్ చేసేసారు ఫైనల్ రిపోర్ట్ అనగానే ఫస్ట్ నేను వీడియో చేశాను. ఏంది ఎవరిని అరెస్ట్ చేయకుండా, అంటే వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా, అక్కడ ఎవరి పేరు లేకుండా ఛార్జ్ షీట్లో అన్నటువంటి నేనే ఫస్ట్ ప్రస్తావించినప్పుడు అక్కడే అర్థమైపోయింది నాకు సీన్ ఏంటి జరుగుతుందని. ఇక ఆ తర్వాత దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇన్ని కథలు నడిచినాయి. ఒకసారి నా వీడియోలు ఫాలో అయితే అది అర్థమవుతుంది. అది అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఇక మరికొన్ని ఇష్యూస్ వెలుగులోకి వచ్చినాయి. ఈ అదేది పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని మనం ఖచ్చితంగా అటాక్ చేయకపోతే కష్టం బీజేపీని, ఇదే వీళ్ళనని భావించి వైసీపీని అందరం కలిసి మాట్లాడదాం అంటూ లేనిపోని ఇష్యూస్ అన్ని తీసుకొచ్చారు. అందులో 2 కొండలు 7 కొండల వివాదం. అప్పుడు నేను ఫీల్డ్ లోనే కదా ఉంది, నేను ఇంతకు ముందే చెప్పా ఆ విషయాన్ని చెబితే